శ్రీ శివాయ గురవే నమః. మనం నా ఆఫీసాము చెన్నై చదువు పుట్టే విధానం చెప్పుకుంటుంది ఆవిడ. ఇప్పుడు ఒకసారి చెప్పుకుంటే విత్తం చూడటం వల్ల ఆ దంపతుల సంతానం కలగలేదు. దాని గురించి ఎన్నో వ్రతాలు చేశారు, ఫలితం కలగలేదు. తుదకు వారు పుత్రకామేశ్వరుడి యాగం చేసి దాంట్లో ఏం చేశారంటే ఋతుస్నాత అయినటువంటి శ్రీనివాసాంబ శ్రీ సూక్త పురుష సూక్త విధానంగా హోమకుండలో ఆహుతులను వేల్చింది. పాయసం సిద్ధం చేసింది. స్వచ్ఛమైన నీటితో నిండిన రాగి బిందెపై ఒక చిన్న చెంబు ఉంచి దాని నీరు పోసి అందులో కొంచెం మామిడాకు దర్భకట్టెలు ఉంచి పైన కొన్ని కొబ్బరికాయ సమర్చింది. బిందెకు ఊర్ధపుండం దిద్ది హారతి వసిగి తన ముఖం ప్రతిబింబించినట్లు చూసింది. ఆ అంతం ఆ దంపతులు యాగ పాయసమును ఆ శాస్త్రముగా ఆరగించింది. ఈ పుణ్యకార్యము చేసిన శ్రీనివాసాంబ గర్భము దాల్చి ప్రభనామ సంవత్సరమునకు రేవతి నక్షత్రముందు 4వ పాదంలో 1860లో మగ పిల్లవాడిని కంది. క్రమంగా ఆ దంపతులు తమ బిడ్డకు జాతకర్మ సంస్కారాలు చేసి ముద్దుగా చిన్నయ్య అని పిలిచేవారు. లేక కందం చాలా గారంగా చేశాడు. ప్రేమతో పెంచుకున్నాడు. చిన్నయ్య చూసాక వెంకట యజ్ఞేశ్వర ప్రసాదం లభించిన పుత్రరత్నం అని చాలీగా చేశారు. ఈ ఎక్కువ అతిగారం వలన వాడు గారాభంగా చేస్తున్న చెన్నయ్యకు 10 రాళ్ళు వచ్చింది. ఒక కష్టం కూడా అంటపట్టలేదు, చదవలేదు, ఏమీ చేయలేదు. ఇలా ఉండగా ఒక్కసారి వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఇంటికి ఒక స్నేహితుడు, పాతగా ఉన్నటువంటి మిత్రుడు వచ్చాడన్నమాట. ఆ వచ్చిన మిత్రుడు అప్పుడే ఇంట్లోకి వచ్చిన కొడుకుని చూసి తటాలను వచ్చిన కొడుకుని చూసి అడిగాడు వీడు ఎవడని. అంటే ఆ మిత్రుడు ఎవరిని అడిగితే వీడు నా కొడుకు అని చెప్పాడు. ఆ కొడుకు అనగానే వాడి మిత్రుడు చూసింది. వాడు దండం పెట్టలేదు. దగ్గరుండి వెంకటరంగయ్య గారు దండం పెట్టించారు. దండం పెట్టిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేశాడని చూసి నమస్కారం ఆశీర్వదించాడు. దండం పెట్టాడు కదా, ఆశీర్వదించి ఏం చేశాడు మళ్ళీ ఊరుకోకుండా ఆ వచ్చినట్టు కంచి దండం పెట్టిన వెంటనే కోపం వచ్చి, బాబు మీ తండ్రి చాలా పెద్దవారు అయిపోయారు, మా బాధలే కదా కాకుండా మేమందరం మీ సన్నిధిలో ఎన్నో విశేషాంశాలు నేర్చుకున్నాము. వాడి కడుపు నువ్వు చెడబుట్టావు, గాడిద వలె తిరుగుతున్నావు, చదువురాని నిన్నెవరు గౌరవిస్తారు, తండ్రికి అప్రతిష్ఠ చేసి నీ జన్మ ఇందులో చిచి అని గట్టిగా చివాట్లు పెట్టాడు. సిగ్గుతో తల వంచుకున్నాడు. వాని నెడల ఒళ్ళెల్లా కంపించింది. చేతులు కాళ్ళు తడబడగా వెక్కి ఏడ్చాడు. కడకు చివరికి గడుగుతూ అయ్యా ఇక తప్పు చదువుకుంటా అని వినయంగా చెప్పాడు. ఈ ఆచార్య వాళ్ళు ఎవరు? కంచి రామాచార్య వాళ్ళు వెంకటరంగయ్య మిత్రులు. చూడటానికి వచ్చాడు. మంచి చెట్లు మాట్లాడాడు. అప్పుడు ధటాలను వచ్చాడు. ఎందుకని సరే ఆ తర్వాత కొన్నాళ్ళకి చదువుకోవాలనే బుద్ధి పుట్టింది. అప్పుడు చదువుకుంటున్నాడు. 16 ఏళ్ళు వచ్చేసరికి ఒక కష్టం కూడా రాలేదు. కానీ వాడిని మందలింపు వలన ఆశీర్వచనమై విద్యాశక్తి మీద తండ్రి నేర్చుకొని బాగా పైకి వచ్చాడు. ఆ విద్యాశక్తిని తండ్రి కూడా తీసుకొని శ్రీనివాసాచార్యులు అనే ఆయన దగ్గరికి చదివించా పంపించాడు. ఆయన చెన్నయ్యని చూసి నీకు చదువా అని ఆశ్రయించాడు. అయినప్పుడు కూడా చెన్నయ్య వినయ సంపదను చూసి సంతోషించి ఆశ్చర్యపోయి చదువు చెప్పుటకు ఇష్టపడ్డాడు. ఈ విధంగా ఆచార్యులు అప్పుడే ఇసుకలో ఓనమాలు రాసి చెన్నయ్యని దిద్దుకోమని హెచ్చరించాడు. చెన్నయ్య ఒక్క మాయ దిద్య సిద్ధాన్ని తిరిగి రాశాడు. నా పోరు ఇసుక మీద ఉండే కదా అలా రాసేవాడు. గురువు దానికి ఆశ్చర్యపోయి ముచ్చటపడి అచ్చులు దిద్దాడు. గురువు భోజనం వచ్చినంతలో చెన్నయ్య ఆయన సైతము రాసి చూపించాడు. ఆ విధంగా ఆయన ఆ ఆచార్య చెన్నయ్య మేధావని ఏకసంధాగ్రాహని కాగలని నమ్మి వాని గణితము మరేటువంటి అన్నిగా చక్కగా బోధించాడు. మేధావి అయిన చెన్నయ్య బాలరామాయణము, అమరము, ఆంధ్రనామ సంగ్రహము మొన్న గ్రంథంలో కంఠస్థం చేశాడు. తండ్రి ఒక మారు పిల్లవాడిని చదువు వస్తుందో లేదో అని దగ్గరకు చేరదీసి పరీక్షించాడు. చెన్నయ్య 100 పద్యాలు శ్లోకాలు చక్కగా వినిపించాడు. అవి చూసి తండ్రి సంతోషించి పుస్తకము లేనిదే ఆ పద్యం ఎలా అప్పగించావో అని అడిగాడు. తోటి బాలు వద్ద పుస్తకములు ఉన్నాయి కదా, అడిగి తీసుకుని రాత్రుల్లో గుడికి దీపం వెలుగును చదువుకొని పగలు వారిగా ఇచ్చి వేస్తాను ఆ చెన్నయ్య చెప్పాడు. చెన్నయ్య కుమారుని పడటలు చూసి ఆశ్చర్యపోయి తాను పేదరికములో ఉన్నప్పటికీ కూడా తనకి విద్యాభ్యాసనకు అవసరమైన సౌకర్యములన్నీ కల్పించాడు. చెన్నయ్య కొన్నేళ్లకు తొందరలోనే ఆచార్య విద్యను పూర్తి చేసుకుని తక్కిన ఉన్నత విద్య అంతా కూడా తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. వెంకయ్య మళ్ళీ ఉద్యోగం చేయడానికి చెన్నపూరి వచ్చాడు.
దాంట్లో చిన్నప్పుడు మకా మార్చే తండ్రి. ఆ తండ్రి దగ్గర అరవము, తెలుగు, ప్రాకృతము, వ్యాకరణము క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. కంచి రామాచార్యుల దగ్గర తర్కాలంకార మీమాంస ఆపోసనం పట్టాడు. రామశాస్త్రి గారి సన్నిధి వేదమును వేదార్థమును సంగ్రహించడమే కాకుండా ఆయన అభిమానమునకు పాత్రుడై హయగ్రీవ మంత్రము కూడా ఉపదేశం పొందాడు. హయగ్రీవ మంత్రము వల్ల ఆ సమస్త విద్యలు కూడా నేర్చుకున్నాడు. తండ్రి మించిన పండితుడై చెన్ననగరమున సకల పండితుల చేత కూడా మన్నకు పాత్రుడయ్యాడు. ఈ విధంగా తర్క వ్యాకరణ వ్యాసంగాల్లో చెన్నైకి మిత్రుడు సహపాఠి అయినటువంటి వేదం వెంకటరమణ శాస్త్రి గారికి చెన్నై అంట మిక్కిలి అభిమానం ఏర్పడింది. ఆంధ్ర విశ్వ గుణాదర్శకర్త అయినటువంటి పంచాంగ తెవరుప్పై మాళయ్య చెన్నై వద్దనే చదివి ఆయన అంతవాడయ్యాడు. ఈ పెరువాళ్ళ మాళ్ళయ్య పెద్ద కావ్యనాటకాలు పఠించి దేవరాజ శృతి అని పేరు మోసినట్టు తంజవరము పెరుమాళ్ళయ్య చెన్నైకి ప్రశిష్టుడై ప్రఖ్యాతి పొందాడు. ఇంకా బహుజనపల్లి సీతారామ శాస్త్రి గారు కూడా చెన్నై శిష్యకోటిలో చెప్పలేని వాడు. ఈ విధంగా ఉంటూ చెన్నై సంస్థ ఆంధ్ర భాషను బాగా చదువుకున్నాడు. చదువుకోవటమే కాకుండా ఇంకే చదువుకొని కొంత ప్రవేశం చెందారు. అందువల్ల అప్పటికి భారతీయులు, ఆంగ్లేయులు, ఉద్యోగులు అందరూ కూడా వినాయకుని చూసి బాగా మెచ్చుకున్నారు. పాఠం నేర్చుకోవడం మొదట చెన్నై దగ్గర. ఈ విధంగా చదువుకుంటుంటే అప్పుడు ఒకసారి అక్కడికి పెరుమా వెంకటయ్య కోవేరులో ఈ విధంగా ఉంటుండగా ఆమె మన తర్వాత